Dear students, let us discuss about Java tokens. In Java tokens, there are reserved words, identifiers, literals, operators, and separators. Okay, first let us discuss about reserved words. మొట్టమొదట రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఏంటో మనం నేర్చుకుందాం. సి ప్రోగ్రామింగ్లో రిజర్వ్డ్ వర్డ్స్ అనేటువంటివి మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. రిజర్వ్డ్ వర్డ్ మీన్స్ ఏ కీవర్డ్ విచ్ ఈస్ డిఫైన్డ్ బై ఏ కంపైలర్ అండ్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై ఏ కంపైలర్ ఇన్ ఏ స్పెషల్ మేనర్. ఓకే, రిజర్వ్డ్ వర్డ్ అంటే అర్థం ఏంటంటే కీవర్డ్ which specifies a special meaning, which specifies a special meaning. Keyword means, reserved means a keyword which specifies a special meaning. Example, class. సో క్లాస్ అనే కీవర్డ్ దేనికి ఉపయోగిస్తాం? క్లాస్ డిఫైన్ చేయడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇంపోర్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డేటా టైప్స్లో ఇంట్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, ఏమైనా సరే అవన్నీ కూడా. తర్వాత మెయిన్. ఓకే, అదే ఫ్లో కంట్రోల్స్లో ఫర్, ఇఫ్, ఓకే, వైల్, అదేవిధంగా ప్యాకేజ్, ఇంటర్ఫేస్. ఇలాగా మనం రాసేటువంటి స్టేట్మెంట్స్ అన్నింటిలోనూ కూడా రిజర్వ్డ్ వర్డ్స్ లేదా కీవర్డ్స్ మనం రాయడం జరుగుతుంది. ఇది కంపైలరు ఈ వర్డ్ని ప్రత్యేకంగా రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, రిజర్వ్డ్ వర్డ్స్ అన్నీ కూడా చూడండి స్మాల్ లెటర్సే రాయాలి, లోయర్ కేస్ లెటర్సే రాయాలన్నమాట. ఇది మళ్ళీ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ జావా కూడా. అంటే అప్పర్ కేసులో రాశారనుకోండి రిజర్వ్డ్ వర్డ్ మీనింగ్ రికగ్నైజ్ అవ్వదు అనమాట. రాంగ్ వాల్యూ కింద రాంగ్ వర్డ్ కింద స్పెసిఫై చేసుకుంటుంది. ఇప్పుడు క్లాస్ ఉందనుకోండి, క్లాస్నే రాయాలి, అన్ని లోయర్ కేస్ లెటర్స్. మనం సి క్యాపిటల్ పెట్టామనుకోండి అది రికగ్నైజ్ చేయదు అనమాట. కాబట్టి స్మాల్ లెటర్ వర్డ్స్ని మనం డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. జావాలోకి వచ్చేసరికి దేర్ ఆర్ 50 కీవర్డ్స్. జావాలో మొత్తం మనకి 50 కీవర్డ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 50 కీవర్డ్స్ ఇన్ జావా. మనం రాసే జావా ప్రోగ్రాంలో 50 కీవర్డ్స్ వరకు మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇక తర్వాత ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ మీన్స్ ఏ నేమ్ విచ్ ఈస్ అసైన్డ్ టు ఏ వేరియబుల్, మెథడ్, క్లాస్, ప్యాకేజ్, ఇంటర్ఫేస్ ఆర్ అనదర్ నేమ్స్. ఓకే, ఒక వేరియబుల్కి కానీ లేదా ఒక మెథడ్కి కానీ క్లాస్కి కానీ ఇంటర్ఫేస్కి కానీ ప్యాకేజ్కి కానీ లేదా థ్రెడ్కి కానీ ఎక్సెప్షన్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్కి కానీ మనం నేమ్స్ అసైన్ చేసుకున్నప్పుడు ఆ నేమ్స్ని ఐడెంటిఫైయర్స్ అంటాం. ఉదాహరణకి మనం క్లాస్ మై క్లాస్ అని రాశాను. క్లాస్లో మొట్టమొదటి అక్షరం క్యాపిటల్ పెట్టాలి కదా, ఎం క్యాపిటల్ రాశాను. క్లాస్ మై క్లాస్ అని రాశాను. ఇక్కడ ఏం క్యాపిటల్ లెటర్ రాశాను? నేను ఎం క్యాపిటల్ లెటర్ రాశాను. కాబట్టి ఇక్కడ ఈ మై క్లాస్ అనేది ఐడెంటిఫైయర్ అవుతుంది. ఐడెంటిఫైయర్. ఓకే, ఐడెంటిఫైయర్ అంటాం. So here identifier means which specifies member, class, object, package, interface, thread and applet. మనం ఏదైనా ఒక పేరు మెంబర్కి పెట్టుకున్నా, క్లాస్కి పెట్టుకున్నా, ఆబ్జెక్ట్కి పెట్టుకున్నా, ప్యాకేజీ పెట్టుకున్నా, ఇంటర్ఫేస్కి పెట్టుకున్నా, థ్రెడ్కి పెట్టుకున్నా, యాప్లెట్కి పెట్టుకున్నా అవి వాటికి ఐడెంటిఫైయర్స్ అవుతాయి అనమాట. ఒక యాప్లెట్ని ఐడెంటిఫికేషన్ చేయాలంటే యాప్లెట్ పక్కన యాప్లెట్ నేమ్ అని ఉండాలన్నమాట. కాబట్టి వాటిని ఐడెంటిఫైయర్స్ అంటాం. వాట్ అబౌట్ లిటరల్స్? Literals means a values which are initiated to a variable.
ఒక వేరియబుల్కి మనం అసైన్ చేసేటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇనిషియలైజేషన్ చేసేటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని లిటరల్స్ అంటాం. లిటరల్స్. లిటరల్స్ values which are assigned to variables. Values which are assigned to variables. మనకు తెలుసు లిటరల్స్ ఏమేంటి ఉంటాయి? ఇంటీజర్ లిటరల్స్. ఇంటీజర్ లిటరల్స్ అంటే int a equals to 10, ఇక్కడ 10 లిటరల్ అవుతుంది. int a equals to 10 అన్నప్పుడు 10 అనేటువంటిది లిటరల్ అవుతుంది. అదేవిధంగా ఫ్లోట్ l అన్నాం. ఫ్లోట్ l ఈక్వల్ టు 10.5 f అని రాస్తాం. అంటే ఇక్కడ 10.5 అనేది ఏంటి? లిటరల్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా క్యార్ ch ఈక్వల్ టు y. సో ఇక్కడ y అనేది ఏమవుతుందంటే క్యాపిటల్ లెటర్ స్ట్రింగ్ లిటరల్ అవుతుంటుంది. సో అదేవిధంగా ఇంటీజర్ లిటరల్స్, ఫ్లోట్ లిటరల్స్, లాంగ్ లిటరల్స్, డబుల్ లిటరల్స్ అని చెప్పేసి రకరకాల లిటరల్స్ ఉంటాయి. అంటే వాల్యూస్ విచ్ ఆర్ అసైన్డ్ టు ఏ పర్టికులర్ వేరియబుల్స్, ఐడెంటిఫైర్స్ కి మనం ఇచ్చేటువంటి నేమ్స్ ని ఏమంటాం అంటే లిటరల్స్ అంటాం. వాట్ అబౌట్ ఆపరేటర్స్? Operator is a symbol which performs an operation. మనకు తెలిసినటువంటి C లో ఆపరేటర్స్ మనకు ఐడియా ఉన్నాయి కదా. C లో ఏ ఆపరేటర్స్ ఉంటాయండి మనకి? అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఇలా రకరకాల ఆపరేటర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమేంటి అర్థమెటిక్ ఆపరేటర్స్? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్. సో a ప్లస్ b అని తీసుకున్నాం. c ఈక్వల్ టు a ప్లస్ b అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. ఎక్స్ప్రెషన్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్. సో ఇక్కడ ప్లస్ అనేటువంటిది ఆపరేటర్ అవుతుంది, అర్థమెటిక్ ఆపరేటర్. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్ ఉంచి రాయడం వల్ల ఎక్స్ప్రెషన్ ఏమంటారు అంటే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. అర్థమెటిక్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం దీన్నే. ఓకే, అలాగే లాజికల్ ఎక్స్ప్రెషన్స్ అవి తీసుకోవడం, రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్. ఇఫ్ a గ్రేటర్ దెన్ b అన్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇఫ్ a గ్రేటర్ దెన్ b అండ్ డబుల్ యాంపర్సెంట్ a గ్రేటర్ దెన్ c అని అనుకోండి, ఈ మొత్తం ఏమవుతుందంటే లాజికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇది రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. రిలేషనల్ ఎక్స్ప్రెషన్, రిలేషనల్ ఆపరేటర్స్ నుంచి రాసినటువంటి ఎక్స్ప్రెషన్ కాబట్టి రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగించి రాసినటువంటి ఎక్స్ప్రెషన్ కాబట్టి లాజికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఆపరేటర్స్. అండ్ వాట్ అబౌట్ సపరేటర్స్? సపరేటర్స్ లో పారాంథసిస్, బ్రేసెస్, సెమికోలన్, కామా అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డాట్ ఆపరేటర్. సెపరేటర్ డాట్ ఆపరేటర్ అని చెప్పేసి ఉన్నాయి. ఇది ఎందుకు ఉపయోగిస్తాం? మెథడ్ పక్కన ఉపయోగిస్తాం. మెథడ్స్ లో అంటే మెథడ్ ఇలా రాయడానికి పారామీటర్స్ అవి చెప్పడం కోసం పారాంథసిస్ ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బ్రేసెస్. ఎందుకు ఉపయోగిస్తాం? బ్లాక్ బిగిన్ అండ్ బ్లాక్ ఎండ్ డిఫైన్ చేయడానికి ఉపయోగిస్తాం. బ్లాక్ బిగిన్ అండ్ బ్లాక్ ఎండ్ డిఫైన్ చేయడానికి ఉపయోగిస్తాం. సెమికోలన్ టెర్మినేషన్ క్యారెక్టర్.
టెర్మినేషన్ క్యారెక్టర్ టెర్మినేషన్ సింబల్ అంటాం. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసి సెమికోలన్ పెట్టాం. అంటే అక్కడతో ఆ స్టేట్మెంట్ అయిపోయింది అని చెప్పడం కోసం ఏం చేస్తాం అంటే సెమికోలన్ అసైన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈజ్ కామా ఇంట్ ఏ కామా బి కామా సి అన్నాం. సో ఇక్కడ సెమికోలన్ వస్తుంది. సో సెమికోలన్ చూడండి టెర్మినేషన్ చేసాం. కామా అంటే వేరియబుల్ సపరేట్ చేస్తుంది. లేదనుకోండి ఏమవుతుంది ఏబిసి అనేది ఒకే వేరియబుల్ అయిపోతుంది. ఏ కామా బి కామా సి. సో కామా ఇండికేట్స్ ఇట్ సపరేట్స్ ది ఐడెంటిఫైయర్స్. ఇంకా తర్వాతి డాట్ ఆపరేటర్. ది డాట్ ఆపరేటర్ అన్నది. సో ఈ డాట్ ఆపరేటర్ అనేటువంటిది దేనికంటే ఆబ్జెక్ట్ డాట్ మెథడ్. ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ డిఫైన్ చేయడం కోసం, అంటే ఒక మెథడ్ ని ఆబ్జెక్ట్ కాల్ చేయాలి అనుకుంటే కానీ డాట్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. సిలో కూడా చూడండి స్ట్రక్ట్ స్టూడెంట్ STU1 అన్నాం, STU1 డాట్ STU నంబర్ అన్నాం. అక్కడ కూడా డాట్ ఆపరేటర్ ఉంటుంది. అంటే ఏఏ డాట్ గెట్ డేటా. ఏఏ డాట్ గెట్ డేటా అంటే ఇక్కడ ఏఏ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, గెట్ డేటా అనేటువంటి మెథడ్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ డాట్ గెట్ డేటా. ఇట్స్ ఎ మెథడ్. సో దీస్ ఆర్ సపరేటర్స్. ఇప్పుడు ఇవన్నీ వచ్చేటట్టుగా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మనం రాద్దాం. డాక్యుమెంటేషన్ సెక్షన్. సో ఇక్కడ డబుల్ రాయాలి ఇలాగా. ప్రోగ్రామ్ టు అండర్స్టాండ్ Java tokens. Program to understand Java tokens. Next, import statement. Import java.io.star. ఎందుకంటే మనం రాయబోయే ప్రోగ్రాంలో system.out.println అనే ఒక మెథడ్ ఉపయోగించుకుంటున్నాం. ఆ మెథడ్ ఈ క్లాస్ కాబట్టి ఈ క్లాస్ మనం డిఫైన్ చేసుకోవడం కోసం ఏం చేస్తామంటే ఆ ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాస్తాం. నెక్స్ట్ డైరెక్ట్గా క్లాస్ రాసేసేయ్. క్లాస్ టోకెన్స్. నేను క్లాస్ పేరు ఏం పెట్టుకున్నాను టోకెన్స్, టీ క్యాపిటల్ పెట్టాను కదా. తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ARGS కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడే వేరియబుల్స్ డిఫైన్ చేశాను. ఇంట్ a ఈక్వల్ టు 10 b ఈక్వల్ టు 20. ఇంట్ a ఈక్వల్ టు 10 b ఈక్వల్ టు 20. c అనే ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను. c ఈక్వల్ టు a ప్లస్ b. నౌ system dot out dot println bracket open double quotation లో result is double quotation end చేయాలి. డబుల్ కొటేషన్ లో రిజల్ట్ ఈజ్ అని రాసి డబుల్ కొటేషన్ ఎండ్ చేసి ప్లస్ సి అని రాయాలి. ప్లస్ సి అని రాయాలి. కాంకాటినేషన్ ఆపరేటర్ అన్నమాట. ఇక్కడ సి రిజల్ట్ ఈజ్ సి అనగానే ఇక్కడ సి వాల్యూ ప్రింట్ అవుతుంటుంది. సో ఇక్కడ అయిపోయింది కాబట్టి మెయిన్ మెథడ్ క్లోజ్ చేశాను, క్లాస్ని క్లోజ్ చేశాను. అయితే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఈ జావా టోకెన్స్ అన్ని ఇందులో వచ్చేయాలి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మొట్టమొదటి ఏంటి రిజర్వ్డ్ వర్డ్స్. ఇంపోర్ట్ రిజర్వ్డ్ వర్డ్, జావా రిజర్వ్డ్ వర్డ్, క్లాస్, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్, ఇంట్, సిస్టమ్, అవుట్, ప్రింట్ఎల్ఎన్ ఇవన్నీ కూడా స్ట్రింగ్, ARGS ఇవన్నీ కూడా రిజర్వ్డ్ వర్డ్సే. ఇవన్నీ కూడా కంపైలర్ రికగ్నైజ్ చేయబడేటువంటి వర్డ్స్ అన్నమాట, కీవర్డ్స్. ఇక తర్వాత లిటరల్స్. చూడండి ఇక్కడ 10, 20, 10, 20 ఇంటీజర్ లిటరల్స్ అన్నమాట. ఇవి డైరెక్ట్గా AB వేరియబుల్స్కి అసైన్ చేస్తున్నాం. సో ఇంటీజర్ లిటరల్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్
ఆపరేటర్స్ కూడా ఇక్కడ ఉపయోగించాం చూడండి. సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు ఉపయోగించాం, అర్థమెటిక్ ఎడిషన్ ఉపయోగించాం, ప్లస్ ఉపయోగించాం. సో ఇది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇంక తర్వాతది సపరేటర్స్ చూడండి. సపరేటర్స్ లో కర్లీ బ్రాసెస్ వచ్చాయి, పారాంథసిస్ వచ్చాయి, స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చాయి, అరే ఉపయోగించాం కదా స్క్వేర్ బ్రాకెట్స్. నెక్స్ట్ కామా ఆపరేటర్ వచ్చింది, తర్వాత డాట్ ఆపరేటర్ వచ్చింది. ఓకే, సో ఇవి సపరేటర్స్ అన్నమాట. ఇది మనం అసలు ఇన్పుట్ తీసుకోకుండా రాసేటువంటి జావా ప్రోగ్రామ్ అన్నమాట. అంటే కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ తీసుకోం. మరి ఈ ప్రోగ్రామ్ ఎలా కంపైల్ చేయాలి? ఇది టెక్స్ట్ ఎడిటర్లో డిఫైన్ చేసుకుంటాం. మొట్టమొదటి చెప్పుకున్నాం జావా డెవలప్మెంట్ కిట్ చెప్పేటప్పుడు ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం మనం టెక్స్ట్ ఎడిటర్ అని చెప్పేసి. ఆ టెక్స్ట్ ఎడిటర్లో ప్రోగ్రామ్ కోడ్ టైప్ చేయాలి, దాని సోర్స్ కోడ్ అంటారు. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ పేరు ఏం పెట్టుకుంటాం? మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉంది? టోకెన్స్ అనే క్లాస్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పేరు టోకెన్స్ డాట్ జావా అవుతుంది అన్నమాట. ఏమవుతుందండి? టోకెన్స్ డాట్ జావా అవుతుంది ఈ ప్రోగ్రామ్ నేమ్. మరి దీన్ని ఇప్పుడు కంపైల్ చేయడం ఎలాగా? మీ యొక్క కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి జావాసి టోకెన్స్ డాట్ జావా అని ఎంటర్కి ప్రెస్ చేయండి. ఎర్రర్స్ ఏమైనా ఉంటాయి కనుక ఇక్కడ ఎర్రర్స్ లిస్ట్ చూపిస్తుంది. మళ్ళీ మనం ఎడిటర్లోకి వెళ్ళి ప్రోగ్రామ్లో కరెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకుని సేవ్ చేసుకుని అగైన్ మళ్ళీ కంపైల్ చేయాలి. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ కంపైల్ చేయాలి. ఎన్నిసార్లు కంపైల్ చేయాలి? నీకు ఎర్రర్స్ ఏవి రాకుండా డైరెక్ట్గా మళ్ళీ తిరిగి కమాండ్ ప్రాంప్ట్ వచ్చేంత వరకు, ఎర్రర్స్ ఏమి రాకుండా ఇలా కమాండ్ ప్రాంప్ట్ వచ్చేంత వరకు కంపైల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కంపైలేషన్ అయిపోయింది అంటే మనకి ఏం ఫైల్ క్రియేట్ అవుతుంది? టోకెన్స్ డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే జావా కంపైలర్ మన దగ్గర ఉండేటువంటి సోర్స్ కోడ్ని కంపైల్ చేసిందో మనకు ఒక ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. జావా స్పేస్ టోకెన్స్ అని ఎంటర్కి ప్రెస్ చేయగానే మనకి ఏమైనా ప్రింట్ అవుతుందంటే అవుట్పుట్ రిజల్ట్ ఈస్ ఎంత 10+1 30 అని ప్రింట్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి మెథడాలజీ. సో ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్, ఇంపోర్ట్ స్టేట్మెంట్, క్లాస్ నేమ్లో మొట్టమొదటి అక్షరం క్యాపిటల్ ఉండాలి. కర్లీ బ్రేస్ బిగిన్ చేసాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, తర్వాత స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ డిక్లరేషన్, ఇవి లోకల్ వేరియబుల్స్. మెథడ్ లోపల డిక్లేర్ చేస్తాం కాబట్టి లోకల్ వేరియబుల్స్ ఉన్నాయి. వేరియబుల్స్ అనేవి చాలా రకాలుగా వస్తాయి. దీంట్లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి, క్లాస్ వేరియబుల్స్ ఉంటాయి. కాబట్టి అవి ఏంటనేది మనం తేడా ఫర్దర్ క్లాసెస్లో మనం చెప్పుకుంటాం. A = 10, B = 20, C అని డిఫైన్ చేస్తాం, C = A + B అన్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. రిజల్ట్ ఈజ్ అనేటువంటిది కొటేషన్లో పెట్టాలి, ప్లస్ C అన్నాం, బ్రాకెట్ క్లోజ్ చేయాలి, సెమికోలన్ పెట్టాలి. ఇది మనం ప్రోగ్రామ్ కోడ్. ఇది సోర్స్ కోడ్. ప్రోగ్రామ్ ఏమేమి మెయిన్ ఏ ప్రోగ్రామ్లో ఏ పేర్లో అయితే ఉందో క్లాస్లో ఉందో ఆ క్లాస్ పేరు ఇస్తాం, టోకెన్స్ డాట్ జావా అని చెప్పేసి. సో జావా ప్రోగ్రామ్ ఎలా కంపైల్ చేయాలి? కమాండ్ ప్రాంప్ట్ దగ్గరికి వెళ్ళి జావాసి స్పేస్ టోకెన్స్ డాట్ జావా అని ఎంటర్కి ప్రెస్ చేస్తాం. నౌ ఇప్పుడు జావా ఫైల్ ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మనకి టోకెన్స్ డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేయాలి కదా, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేయాలి కదా, ఎగ్జిక్యూట్ చేయాలి కదా. జావా స్పేస్ టోకెన్స్ అని ఎంటర్కి ప్రెస్ చేయండి, రిజల్ట్ వస్తుంది అనమాట. ఈ మధ్యలో మనకి ఎర్రర్స్ వస్తాయి, ప్రోగ్రామ్లో ఎర్రర్స్ ఉంటాయి, ఎర్రర్స్ ఇక్కడ కనబడుతుంటాయి. ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు మళ్ళీ కోడ్లోకి వెళ్ళి కోడ్లో ఎక్కడెక్కడ ఎర్రర్ వచ్చిందో ఎర్రర్ని రెక్టిఫికేషన్ చేసుకుంటాం, చేసి మళ్ళీ జావాసి అంటాం. ఇలా ప్రతిసారి జావాసి అంటూ ఉండాలి. ఎప్పటి వరకు? వెంటనే మళ్ళీ మనకి ఏ ఎర్రర్స్ రాకుండా కమాండ్ ప్రాంప్ట్ వచ్చేంత వరకు అనమాట. సో దిస్ ఈస్ ద వే విచ్ జావా tokens are used in various Java programs. Thank you.